రెమాల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. అరబిక్ లో రెమాల్ అంటే ఇసుక అని ఒక అర్థం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారబోతోంది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో సాగర్ ద్వీపం కేపుపార వద్ద తీరం దాటబోతోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత వాసుల్ని ఖాళీ చేయిస్తున్నారు. రెమాల్ తుఫాన్ ఒడిశా బెంగాల్ పై మెయిన్ ఎఫెక్ట్ చూపబోతోంది. బెంగాల్ ఉత్తర ఒడిశాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్లో దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కోల్కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్ సహా పలు జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చిట్టుబాబు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చిట్టుబాబు, ప్రధానంగా రెమాల్ తుఫాన్ తీవ్రత ఏ రాష్ట్రాలపై, అలాగే ఆ రాష్ట్రాల్లో ఏ జిల్లాలపై అధికంగా ఉంటుంది? ఎస్కృప బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ రోజు అర్ధరాత్రి సమయానికి ఈ తీవ్ర తుఫాన్ అనేది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్లు, గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి. కాబట్టి తీరం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ప్రస్తుతానికి మన విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ప్రభావం లేనప్పటికీ పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలకు అధిక ప్రభావం ఉంటుందని కూడా అధికారులు ఇప్పటికే ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో నివాసం ఉన్నటువంటి వారికి, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏదైతే ఈ తుఫాన్ ఉందో బంగ్లాదేశ్ కు నైరుతి దిశలో, ఇక పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ రోజు మరికొన్ని గంటల్లోనే తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ రోజు అర్ధరాత్రి సమయానికి కపురా, ఇక సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటుతుందని కూడా అధికారులు అయితే కనుక అంచనా వేస్తారు. ఇక తుఫాన్ నేపథ్యంలో ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవులు ప్రభుత్వాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఆ ప్రభుత్వాలు కూడా భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసి ఇంకా తుఫాను ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు మధ్యప్రదేశ్తో పాటుగా విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కూడా ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతోనే 24 గంటలుగా ఏపీలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ రోజు నాటికి నైరుతి రుతుపవనాలు అనేవి బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయి. ఇక ఈ నెల 31 నాటికి కేరళ తీరానికి రుతుపవనాలు చేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రాగల 2 రోజుల పాటు ఏపీలో కోస్తాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో రాగల 2 రోజుల తర్వాత మళ్ళీ పొడి వాతావరణం ఉంటుందని కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ఇక ఏదైతే ఈ తుఫాన్ ఉందో, ఈ రెమాల్ తుఫాన్ అనేది గంటకు ఇది ఉత్తర దిశగా కదులుతూ ఉంది. మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ రోజు అర్ధరాత్రి సమయానికి తీవ్ర తుఫానుగా మారి నేరుగా తీరం దాటేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్తో పాటుగా ఒరిస్సా రాష్ట్రాలకు అధికంగా ప్రభావం ఉంటుంది. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా ప్రభుత్వాలకి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏపీపై అంత ప్రభావం అయితే కనుక ఈ తుఫాను ప్రభావం ఉండదని కూడా అధికారులు అయితే కనుక చెప్తున్నారు. అయితే ప్రభావం లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కృప రైట్ చిట్టుబాబు, తీరం వైపు దూసుకొస్తోంది రెమాల్. సో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. మరికొద్ది గంటల్లో తీరం దాటపోతోంది రెమాల్ తుఫాన్.